గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ యాత్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకున్నారు. సో చాలా రోజుల తర్వాత అయితే మాత్రం నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఈ 3-4 మంత్స్ కొద్దిగా బిజీగా అండ్ కొద్దిగా ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను రెగ్యులర్గా అప్డేట్స్ అయితే మాత్రం ఇవ్వలేదు. బట్ ఇప్పటి నుంచి అయితే మాత్రం మన ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ మెయిన్ మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకి June 1 జరిగిందండి. సో చాలామంది చాలా బాగా రాశారనమాట. సో దానికోసం కట్ ఆఫ్ కోసం అయితే మాత్రం మనం ఒక మంచి వీడియో అయితే మాత్రం డిస్కస్ చేసుకుందాం. బట్ ఈ రోజు కంటెంట్లో ఏంటంటే మాత్రం మనకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిఐడి డిపార్ట్మెంట్ నుంచి మన హోంగార్డ్ రిక్రూట్మెంట్ 28 పోస్టులు రిలీజ్ అయ్యాయండి. సో దానికోసం మనం మాట్లాడుకుందాం. సో ఈ 28 పోస్టులకు సంబంధించి మనకైతే సో వాళ్ళందరికీ ఏంటంటే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంటంటే మంగళగిరి మన ఏపీఎస్పీ బెటాలియన్లో ఉంది కదండి. దాంట్లో అయితే మాత్రం మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే మాత్రం జరుగుతుంది అనమాట. సో చాలామంది అబ్బాయిలు కూడా అప్లై చేస్తారు. దాంట్లో ఏంటంటే మనకి హెవీ లైసెన్స్, లైట్ మోటార్ వెహికల్, హెచ్ఎంబీ వెహికల్ మనకి క్రైటీరియా పెట్టారు కదండి. అక్కడే చాలామంది డిస్క్వాలిఫై అయిపోయారు. అండ్ ఎవరికైతే కంప్యూటర్ స్కిల్స్ లేవో వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేయడం అనేది జరిగిందనమాట. సో కొద్దిగా వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది, గాలి ఎక్కువ వస్తుంది, ఏమనుకోవద్దు. సో మనకి నెక్స్ట్ వీక్ అంటే మనకి ఈ June 9th మనకి నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందండి. సో ఎవరైతే డిస్క్వాలిఫై అయిపోయారో వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటంటే వాళ్ళైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫాలో అవ్వలేదో వాళ్ళకైతే మాత్రం ఈమెయిల్స్ వచ్చాయన్నమాట. మీ అప్లికేషన్ సెలెక్ట్ అవ్వలేదు, లేకపోతే నెక్స్ట్ స్టేజ్ ప్రాసెస్ అవ్వలేదు అనేది ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మీకు వచ్చింది. సో మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఇచ్చారో మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆ ఈమెయిల్ అడ్రస్కి అయితే మాత్రం మీ డిస్క్వాలిఫికేషన్ స్టేటస్ లేకపోతే ఏంటి అనేది మాత్రం మీకు అప్డేట్ అయితే మాత్రం దాంట్లో వస్తుంది. సో దాంట్లో మీరు రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ అండి. ఇది మన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ cid.appolice.gov.in చూసారండి. లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే లిస్ట్ ఆఫ్ సూటబుల్ అప్లికెంట్స్ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ హోంగార్డ్స్ అనేది ఇచ్చారు కదండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఆ పీడిఎఫ్లోని మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్మిట్ కార్డ్ నెంబర్ అనేది క్లియర్గా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చండి. యాజ్ వెల్ యాజ్ మీకు లొకేషన్ అండ్ డేట్ ఎప్పుడు మీరు రిపోర్ట్ అవ్వాలి అంటే అందరికీ అండి 9th June 2025 ఇంకో 3 days ఉందన్నమాట. సో గుంటూరు మంగళగిరి డిస్ట్రిక్ట్ ఏపీఎస్పీ బెటాలియన్లో మీకు సెంటర్ అయితే మాత్రం ఇచ్చారు, 6th బెటాలియన్ అనమాట. సో మీరు మేక్ షూర్ మన వైజాగ్ నుంచి కూడా చాలామంది క్యాండిడేట్స్ అప్లై చేశారు. సో వాళ్ళందరూ రిజర్వేషన్ చేసుకొని ముందే ఆన్ టైం ఉన్నట్టు చూసుకోండి. ముందు రోజు వెళ్ళిపోతే అక్కడ ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోయి 6 o'clock కల్లా రిపోర్టింగ్ ఇస్తే సరిపోతుందండి. సో దీంట్లో మెయిన్ క్రైటీరియా ఏంటంటే ఆ రోజు పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫస్ట్ అనేది జరుగుతుందండి. సో మీరు ఎంటర్ అయిన వెంటనే మీ ఆధార్ కార్డ్, మీ అడ్మిట్ కార్డ్ చూసిన తర్వాత అదే మీకు ఈ డీటెయిల్స్ ఉన్నాయి కదండి, ఆ లిస్ట్లో మీ నెంబర్ చూసిన తర్వాత వెరిఫికేషన్ చేసుకుంటారు. వాళ్ళు టిక్ మార్క్ పెట్టిన వెంటనే మీకు హైట్కి, వెయిట్కి పంపిస్తారండి. అబ్బాయిలకి అయితే చెస్ట్ కూడా చూస్తారనమాట. జస్ట్ మామూలుగా చెస్ట్ కూడా ఎంత ఎక్స్పెన్షన్ ఉంది అనేది చూస్తారు. సో హైట్ అయితే అబ్బాయిలకి మినిమం 160 centimeters ఉండాలండి అబ్బాయిలకి. అండ్ ఉమెన్ అయితే 150 centimeters అయితే మాత్రం ఉండాలన్నమాట. అండ్ ఎస్టీస్కి ఎవరైతే ఉన్నారో ఉమెన్ ఓన్లీకి వాళ్ళకైతే మాత్రం 5 centimeters ఎక్స్ట్రా రిలాక్సేషన్ అనేది జరుగుతుందండి. సో హోంగార్డ్ రిక్రూట్మెంట్ బాగుంటుందండి. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి 18 to 50 years ఇచ్చారు కదా. సో మనకి 2 years రెగ్యులర్ సర్వీస్ అయితే మాత్రం మన కానిస్టేబుల్ కూడా ఆ పర్టికులర్ ఏజ్ క్రైటీరియా మీరు మీట్ అవుతుంది. దాని తర్వాత మీరు పీసీ అవ్వనందుకు కూడా ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట హోంగార్డ్కి. సో చాలా మంచి రిక్రూట్మెంట్ అండి. సో మంచి ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరికైనా వచ్చినా మీరు చిన్నదే కదా అని ఏం అప్లై కొద్దిగా బ్యాక్ స్టెప్ అయ్యొద్దు. టెస్ట్ అనేది కూడా ఉంటుందండి. దీని తర్వాత అంటే ఎవరైతే మీరు క్వాలిఫై అయ్యారో ఆ హైట్లు వెయిట్లు చేసిన తర్వాత మొత్తం ఇంకో లిస్ట్ మళ్ళీ సపరేట్గా తీస్తారండి. అప్పుడు మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. రిటర్న్ ఎగ్జామినేషన్లో కూడా మంచిగా పర్ఫామ్ చేస్తే టాప్ 28 members ఎవరైతే ఉంటుందో వాళ్ళకైతే మాత్రం జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇక్కడ మీరు ఆ రోజు పట్టుకెళ్ళాల్సినవి ఏంటంటే మీకు అప్లికేషన్ అక్నాలెడ్జ్మెంట్ ఏదైతే మీకు సిఐడి దగ్గర నుంచి ఫిజికల్గా ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేశారో వాళ్ళకి అప్లికేషన్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఇవ్వాలి. ప్లస్ మీది ఇంటర్ క్వాలిఫికేషన్ కదండి, ఎస్ఎస్సి సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి, స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి, 6th to 10th అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలండి. ఒకవేళ మీరు డిగ్రీ, బీటెక్, హయ్యర్ క్వాలిఫికేషన్ ఏమైనా పెట్టాలంటే అది కూడా పట్టుకెళ్ళచ్చు. ప్లస్ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ మీరు పట్టుకెళ్ళాలండి. లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ ఏదైతే పట్టుకెళ్ళాలో అదైతే మాత్రం కంపల్సరీ పట్టుకెళ్ళాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. అండ్ కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేసే ఉంటారు కదా అప్లికేషన్ పంపించినప్పుడు, అదొకటి పట్టుకెళ్ళాలి. అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ మీకు ఏమైనా మీరు ఒకవేళ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు నా దగ్గర టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంది అని కూడా సబ్మిట్ చేసి ఉంటే ఆ పర్టికులర్ అప్లికేషన్స్ కూడా సబ్మిట్ చేయాలి. ఏ అప్లికేషన్ మీరు కట్టగలగానే మళ్ళీ ఇబ్బంది అవుతుందండి. మీరు ఏదైతే అప్లికేషన్ మీరు ఫిల్ చేసినప్పుడు మెన్షన్ చేశారో ఆ పర్టికులర్లీ అవి కంపల్సరీ ఒరిజినల్ పట్టుకెళ్ళాలి. యాజ్ వెల్ యాజ్ జెరాక్స్ కాపీస్ కూడా 2 sets మాత్రం పట్టుకెళ్ళండి. అండ్ రీసెంట్ పాస్పోర్ట్ 2 photos అయితే మాత్రం పట్టుకెళ్ళనమాట. ఒకవేళ చూసారా క్లియర్లీ నోట్ ఇక్కడ మెన్షన్ చేశారు, క్యాండిడేట్స్ ఒకవేళ ఏ మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్స్ రాకపోయినా, ఒకవేళ ఆ పర్టికులర్ డేట్లోని రాకపోయినా అది వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుందని క్లియర్లీ మెన్షన్ చేశారండి. సో ఇక్కడ మీరు కింద చూసినట్లయితే చాలా 367 pages ఆల్మోస్ట్ ఉన్నాయండి. క్లియర్లీ అక్కడ అడ్మిట్ కార్డ్ నెంబరు, ఇక్కడ మీ నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఎక్కడికి రావాలి ఏంటి అనేది క్లియర్లీ మీకు మెన్షన్ చేశారనమాట.
సో మీరు యాజ్ వెల్ యాజ్ మీకు మెయిల్ రాలేదని ఏం కంగారు పడద్దు. ఇక్కడ రిమార్క్స్లో కూడా మీరు రిజెక్టడా ఏంటి అనేది క్లియర్లీ మెన్షన్ చేస్తున్నారు. ఇంకోండి, డ్యూ టు రిజెక్టెడ్ డ్యూ టు నాన్ అంటే ఏమైనా సర్టిఫికేట్స్ ఇంకో సబ్మిషన్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే సబ్మిట్ చేయలేదన్నమాట. సో అందుకనే వాళ్ళని రిజెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో డూప్లికేట్ అప్లికేషన్ లేకపోతే రిజెక్ట్ అయిందా సెలెక్ట్ అయిందా, ఒకవేళ ఏం రిమార్క్స్ అయితే లేదంటే మాత్రం మీరు డెఫినెట్లీ ఫిట్ అండి, ఆ రోజుకి అయితే మాత్రం వెళ్ళొచ్చు. ఒకవేళ రిమార్క్స్ అంటే ఇక్కడ రెడ్ కలర్లోనే హైలైట్ అయింది కదండి, వాళ్ళైతే మాత్రం డూప్లికేట్ అప్లికేషన్ అయితే డూప్లికేట్ అని మెన్షన్ చేశారు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదని క్లియర్లీ మెన్షన్ చేశారనమాట. సో ఈ లిస్ట్ మీరు డౌన్లోడ్ చేసి మీరు క్లియర్లీ సర్చ్ బటన్ కంట్రోల్ ఆఫ్ కొట్టు మీ నేమ్ డీటెయిల్స్ అనేవి మీరు క్లియర్లీ చూస్తే మీ నెక్స్ట్ స్టేటస్ ఏంటనేది తెలుస్తుంది. సో వెరీ ఆల్ ది బెస్ట్ అండి. అందరి క్యాండిడేట్స్కి టైం అయితే మాత్రం లేదు కాబట్టి సో అన్ని డాక్యుమెంట్స్ ముందే అరేంజ్ చేసుకోండి, రిజర్వేషన్ చేసుకోండి. డాక్యుమెంట్స్ అన్నీ మర్చిపోకుండా ఉంటే బేసిక్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ అప్లికేషన్కి అయితే మాత్రం వెళ్తారనమాట. ఆ రోజు అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, లేకపోతే డ్రైవింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ దాని తర్వాత మీకు మళ్ళీ ఇదే వెబ్సైట్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందండి. సో వెరీ ఆల్ ది బెస్ట్ క్యాండిడేట్స్ అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ సేఫ్, బాయ్.